రావి చెట్టు విష్ణు స్వరూపము, వేప చెట్టు లక్ష్మీ స్వరూపంగా భావించి పూజలు చేయటం జరుగుతుంది. రావి చెట్టు నుండి వచ్చే గాలి ఆమ్లజనితం. దీనిని పీల్చడం ద్వారా బీపీ కంట్రోల్ అవ్వటం మరియు స్త్రీలకు గర్భస్థ సమస్యలు తగ్గటం నేటి ఆధునిక సైన్స్ కూడా నిరూపణ చెయ్యటం చాలామందికి తెలిసిందే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసిన శనిగ్రహ దోషం ఉన్నవారు చెట్టు చుట్టూ తిరగటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పటం చేత మరియు ఆయుర్వేదం ప్రకారం కూడా వేప చెట్టు గుణాలు అనేక పెద్దలు శాస్త్ర ప్రకారం దైవంగా భావించి సైన్స్ ప్రకారం కూడా ఆలోచించి ప్రదక్షిణలు నియమం పెట్టారు. రావి చెట్టు విష్ణు స్వరూపము, వేప చెట్టు లక్ష్మీ స్వరూపంగా భావించి పూజలు చేయటం జరుగుతుంది. రావి చెట్టు నుండి వచ్చే గాలి ఆమ్లజనితం. దీనిని పీల్చడం ద్వారా బీపీ కంట్రోల్ అవ్వటం మరియు స్త్రీలకు గర్భస్థ సమస్యలు తగ్గటం నేటి ఆధునిక సైన్స్ కూడా నిరూపణ చెయ్యటం చాలామందికి తెలిసిందే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసిన శనిగ్రహ దోషం ఉన్నవారు చెట్టు చుట్టూ తిరగటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పటం చేత మరియు ఆయుర్వేదం ప్రకారం కూడా వేప చెట్టు గుణాలు అనేక పెద్దలు శాస్త్ర ప్రకారం దైవంగా భావించి సైన్స్ ప్రకారం కూడా ఆలోచించి ప్రదక్షిణలు నియమం పెట్టారు.